హలో ఆల్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. దిస్ ఇస్ చిరంజీవి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. మీరు డిప్లొమో ఐటీఐ చేసుకుని ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. పవర్ గ్రిడ్ నుంచి అయితే మీకు అప్రెంటిస్‌షిప్ గాను నోటిఫికేషన్ వచ్చేసిందండి. అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటంటే మీకు ట్రైనింగ్ ఇస్తారు, శాలరీ కూడా ఇస్తారు, స్టే ఫండ్ ఇస్తారు, మంత్లీ 15,000 వరకు ఇస్తారు. కాబట్టి మీరు ఈ అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇందులో మీకు ఎలక్ట్రీషియన్ ఎవరైతే ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేస్తుంటారో దీనికి 64 వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటు డిప్లొమా ఎలక్ట్రికల్ 122 పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా సివిల్ 35, గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ అయితే మీ బీటెక్లో 34 ఉన్నాయి. ఇంకా గ్రాడ్యుయేట్ సివిల్ అని బీటెక్ సివిల్ వాళ్ళకి 15, ఓవరాల్గా 270 వేకెన్సీస్ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. సో మీకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇవి ఎక్కడ ఉన్నాయంటే మీకు మొత్తం ఇండియా వైడ్గా మొత్తం 10 రీజనల్లో అయితే ఉన్నాయి. మీకు నార్దర్న్ రీజన్, ఈస్టర్న్ రీజియన్, నార్త్ రీజియన్లో అయితే మీకు ఉన్నాయి. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు ఆగస్ట్ 25కి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 10th అయితే మీకు లాస్ట్ డేట్ అనమాట అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. ఓకేనా? సో ఇక నెక్స్ట్ రీజన్ వైజ్గా మీకు చూసుకున్నట్లయితే స్టేట్ వైజ్గా పోస్టులు అనేవి మీకు ఫరీదాబాద్ నార్త్ రీజియన్లో మీకు 35 ఉన్నాయి. అదేవిధంగా జమ్మూలో మీకు 24, లక్నోలో 25, పాట్నా 20, కల్కత్తాలో 21, షిల్లాంగ్ 26, నాగ్పూర్లో 27, వడోదరలో 38 అండ్ సికింద్రాబాద్ 22 అండ్ బెంగళూరులో 32 అయితే వేకెన్సీస్ అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మీకు తప్పనిసరిగా ఐటీఐ డిప్లొమో డిగ్రీ చేసి ఉండాలి, బీటెక్ చేసి ఉండాలి. అయితే ఫుల్ టైం చేసి ఉండాలన్నమాట. మీరు ఫుల్ టైం రెగ్యులర్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు ఇందులో ఏదైనా డిస్టెన్స్లో చేసినా, ఓపెన్లో చేసినా సరే మిమ్మల్ని నాట్ యాక్సెప్ట్ అనమాట. మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయరు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ ఉంటారో, డిప్లొమా అవ్వచ్చు, ఐటీఐ అవ్వచ్చు, బీటెక్ వాళ్ళు అవ్వచ్చు, ఫైనల్ ఇయర్ అవుతూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. మీ మినిమం ఏజ్ మీకు 18+ అయితే మీ మినిమం ఏజ్ ఉండాలి. 18+ మీకు ఏజ్ అయితే ఉండాలన్నమాట. దీంతో పాటు ఎవరైతే చూడండి హ్యావ్ మోర్ దెన్ 1 year ఆఫ్ జాబ్ ఎక్స్పీరియన్స్, సో వాళ్ళు కూడా దీనికి నాట్ ఎలిజిబుల్. అంటే దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మిమ్మల్ని తీసుకుంటారు అప్రెంటిస్‌షిప్కి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, నేను జూమ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. సో ఐటీఐ ఎలక్ట్రీషియన్కి అయితే ఐటీఐలో మీరు ఎలక్ట్రీషియన్ చేసి ఉండాలి. డిప్లొమా సివిల్ వాళ్ళకైతే మీరు సివిల్ ఇంజనీరింగ్ 3 years ఫుల్ టైం చేసి ఉండాలి. డిప్లొమా ఎలక్ట్రికల్ పోస్టులకు అయితే మీరు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇది కూడా ఫుల్ టైం 3 years కోర్స్ చేసి ఉండాలి. ఇంకా బీటెక్లో మీరు ఎలక్ట్రికల్ సివిల్ అయితే ఫుల్ టైం, కొంతమంది ఎలక్ట్రికల్ ఎంపీఈసీ అంటారు, మ్యాథ్స్ అదేవిధంగా ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కూడా చేస్తారు. బీఎస్సీ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా బీఎస్సీ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది మీకు క్వాలిఫికేషన్స్. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 years ఉండాలి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి నో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనమాట. నో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఆర్ ఏజ్ రిలాక్సేషన్. ఓకేనా? సో మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక స్టే ఫండ్ విషయానికి వస్తాయి. ఎవరైతే 10th తర్వాత ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళకి 13,500 మంత్లీ స్టే ఫండ్ ఇస్తారు. విత్ ట్రైనింగ్ 1 year ఎక్స్పీరియన్స్ కూడా మీకు వస్తుంది. నెక్స్ట్ డిప్లొమా వాళ్ళకి 15,000 వస్తుంది. గ్రాడ్యుయేట్ ఎవరైతే ఎలక్ట్రికల్ సివిల్ చేస్తుంటారో వాళ్ళకి 17,500 అయితే రావడం జరుగుతుంది. సార్ ఇక్కడ శాలరీ తక్కువ కాదు సార్, అంత అవసరం అంత దూరం వెళ్ళాలంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ తర్వాత చెప్తాను చూడండి. సో ఇక్కడ దీంతో పాటు మీకు అకామిడేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయరు కాబట్టి మీకు 2,500 ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు ప్లస్ 2,500, సో కలుపుకుంటే మీకు ఓవరాల్ 16,000 మీకు రావడం జరుగుతుంది ఐటీఐ వాళ్ళకి. ఇక్కడ మీకు 17,500 రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు 19,000 అయితే మీకు 20,000 అయితే మీకు పెర్ మంత్ మీకు స్టే ఫండ్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు 12 days కూడా మీకు క్యాజువల్ లీవ్స్ ఉంటాయి 1 yearలో మొత్తం మీకు, ఆర్ 15 days మీకు అండ్ 12 days మీకు క్యాజువల్ లీవ్స్ సిఎల్స్ ఉంటాయి, 15 days మీకు మెడికల్ లీవ్స్ కూడా మీకు ఉంటాయి అన్నమాట ఈ 1 year డ్యూరేషన్లో. అయితే ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు లేదు, నో అప్లికేషన్ ఫీజ్
అంటే నో ఇంటర్వ్యూ, నో రిటన్ ఎగ్జామ్. మీరు ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు, ఎలా సెలెక్ట్ చేస్తారంటే మీకు మీ అకాడమిక్లో ఐటీఐ లేదా డిప్లొమో ఆర్ఎల్స్ బీటెక్ వాళ్ళు కూడా మీ డిగ్రీలో మీకు వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ తీసి మీకు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారనమాట. అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:5 పిలుస్తారు. అంటే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీరు అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒక పోస్ట్కి 5 మందిని పిలుస్తారు. సో అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు మిమ్మల్ని ఎలిజిబుల్ చేయడానికి. ఓకేనా? అయితే ఇంకా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీకు ఏమి ఉండాలంటే కంపల్సరీ మీకు మీ స్కూల్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, అదేవిధంగా మీ ఏజ్ ప్రూఫ్ ఏదర్ ఆధార్ కార్డ్ ఆర్ పాస్పోర్ట్ మీరు ఉండాలి, మీ దగ్గర ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు. నెక్స్ట్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలి. రీసెంట్ పాస్ ఫోటో, మీరు డిజబుల్డ్ అయితే మీ డిజబుల్డ్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ ఎప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి. ఇక మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే చూడండి, NAPS ఇది apprenticeshipindia.comలో మీరు వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి. ఆర్ NATS ఉంటుంది, ఎడ్యుకేషన్ అనే ఇందులోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు ఫేక్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవద్దు. ఓకేనా? ఇందులోకి వెళ్ళిన తర్వాత మీరు చూడండి, రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు వస్తుంది. అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు మీరు వెబ్సైట్లో కెరియర్స్ ఉంటుంది, ఆ కెరియర్స్ విభాగంలోకి వెళ్ళి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అని ఉంటుంది అనమాట. అప్రెంటిసెస్ దీన్ని క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ కొట్టండి. సో తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు అప్లై చేయండి. అయితే ఓన్లీ వన్ టైం ఓన్లీ మిమ్మల్ని అలౌ చేస్తారు, కేవలం ఒకసారి మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఇక లాస్ట్ డేట్ మీకు ఎప్పుడు September 10th ఈజ్ ద లాస్ట్ డేట్. మీరు గుర్తుపెట్టుకోవాలి, September 10th ఈజ్ ద లాస్ట్ డేట్. అయితే ఇక్కడ మీకు కొన్ని ఏంటంటే క్యాండిడేట్ షుడ్ అప్లై ఓన్లీ వన్ రీజన్ ఆర్ స్టేట్. ఓన్లీ మీరు ఒక స్టేట్ గారు వన్ రీజన్ మీద మీరు అప్లై చేసుకోవాలి. మల్టిపుల్ స్టేట్స్కి అప్లై చేయడానికి వీలు లేదు. ఓకేనా? రిజెక్ట్ అవుతుంది మీరు ఒక అప్లై చేస్తాను అనుకో. మంచి పోస్టులు ఉన్నాయి కాదు సార్, నేను ఎక్కువ అప్లై చేస్తానంటే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. ఓకేనా? సో ఇంకోటి, మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ మెట్రికులేషన్ 10th క్లాస్ ఆధార్ కార్డ్ సర్టిఫికేట్లో సమానంగా ఒకేలా ఉండాలి. ఏదో ఒక మిస్ మ్యాచ్ అయినా సరే రిజెక్ట్ చేస్తారు. సో అప్రెంటిస్షిప్ వల్ల ఉపయోగాలు అని తెలుసా మీకు? 1 year మీకు ఫ్రీ ట్రైనింగ్, దట్టు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఉన్నాను, ఫర్ సపోజ్ నేను డిగ్రీ చేసి అమీర్పేటకో లేదంటే ఎక్కడికి వెళ్ళి నేను ట్రైనింగ్ అవుతాను 6 months. నేను బ్యాక్ ఎండ్లోనే ఎక్కడో జాబ్ ట్రై చేస్తాను. ఒక 30,000 20,000 వస్తారు ప్రజెంట్ ఉన్న నిరుద్యోగతను బట్టి, అన్ఎంప్లాయ్మెంట్ బట్టి. కానీ మీరు అప్రెంటిస్షిప్, మా ఫ్రెండ్ అప్రెంటిస్షిప్ చేశారు అనుకుందాం, ఆయనకి 1 year ఉంటుంది. 1 year తనకి స్టే ఫండ్ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అబ్బాయికి 1 year తర్వాత బయటకు వెళ్ళాడు అనుకోండి, మంచి ప్యాకేజ్తో శాలరీస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్రెంటిస్షిప్ చేస్తే మీకు బెనిఫిట్సే తప్ప లాస్ అయితే ఏం లేదు. సో నేను అప్రెంటిస్షిప్ కోసం రకరకాల వీడియోలు చేస్తున్నాను. అందులో ముఖ్యంగా అసలు అప్రెంటిస్షిప్ అంటే ఏంటి, ఏ వాళ్ళకి, ఐటీ వాళ్ళకి ఎలా ఉంటాయి, బీటెక్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, ఈవెన్ బీకామ్, BA, BSc వాళ్ళు కూడా ఏ విధమైన అప్రెంటిస్షిప్లు ఏ సంస్థలో ఉంటాయి కూడా నేను డీటెయిల్గా ఒక వీడియో చేశాను. దానివల్ల బెనిఫిట్స్ కూడా ఏంటో నేను పూర్తి వీడియోలో చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియోలు చూడండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.